చేయడం అయింది జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. రాజమండ్రిలో రథం రగడ కాకరేపుతోంది. ఆదిరెడ్డి మార్గాని భరత్ మధ్య యుద్ధం ముదురుతోంది. మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడంటూ పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. టీడీపీ ప్రెస్ నోటు పోలీసులు రిలీజ్ చేశారంటున్నాడు భరత్. తన ప్రచార రథాన్ని తానెందుకు తగలబెట్టుకుంటానంటూ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి సిద్ధమంటున్నారు మార్గాని భరత్. అయితే భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ అవుతున్నారు. నీలా నేను ఖాళీగా లేను అంటున్నారు ఆదిరెడ్డి. చిల్లర రాజకీయాలు మానుకోమంటూ సూచిస్తున్నారు. పబ్లిసిటీ కోసం దేవుడితో రాజకీయాలు వద్దంటూ ఆదిరెడ్డి భరత్కు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటున్నారు ఆదిరెడ్డి. మొత్తం మీద రాజమండ్రిలో రథం రగడ రాజుకుంటోంది. ఆదిరెడ్డి వర్సెస్ మార్గాని భరత్గా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి మార్గాని భరత్ స్పందించారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. దీంట్లో దోషులు ఎవరు ఉన్నారు, బాధ్యులు ఎవరు ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిగా బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అతను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమని చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఆ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే శిలాపలకాన్ని కోలగొట్టిన వాళ్ళు దానికి మైలేజ్ వచ్చింది. ఎవరికి వస్తుంది? ఆ సింపతి నాకు వస్తుంది. అతను ఏమని చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడే అర్థమైపోతా ఉంది. ఇక్కడ మాకు సింపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఎంత కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు 4 రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు? అతను మరీ వచ్చి అన్ని వ్యాపారాలు వదిలేసుకుని వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని అంటే మీరు పంపించిన వ్యక్తిగా మేము భావించాలా? ఎట్లా భావించాలి? ఇప్పుడు ఇంత నీచమైన సంస్కృతి మాకు లేదు. మాకు రాజకీయాలు ఒక్కటే పరమావధి కాదు. వ్యాపారం చేసుకుని మా నాన్నగారు గాని మేం గాని వ్యాపారం చేసుకుని ఇవాళ మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యవహరించిన వ్యక్తులం మేము. ఇవాళ మీరు రాజకీయాల్లో మీరు డబ్బులు సంపాదించుకున్నారో, రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఆనాల వెంకటపారావు రోడ్లో 10,000 గజాల స్థలం అమ్ముకున్నాం మేము. అది ఇవాళ దాని విలువ ఎంత ఉంటుంది? కనీస పక్షాన 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఇవాళ మేమేమన్నా ఈ 5 సంవత్సరాల్లో నా పైన ఏమన్నా మరక ఉందా? మేము ఏ రకంగా వ్యవహరించాము అది ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం పబ్లిసిటీ కోసం దేవుడితో రాజకీయాలు వద్దంటూ ఆదిరెడ్డి భరత్కు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటున్నారు ఆదిరెడ్డి. మొత్తం మీద రాజమండ్రిలో రథం రగడ రాజుకుంటోంది. ఆదిరెడ్డి వర్సెస్ మార్గాని భరత్గా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి మార్గాని భరత్ స్పందించారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. దీంట్లో దోషులు ఎవరు ఉన్నారు, బాధ్యులు ఎవరు ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిగా బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా
ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అతను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమని చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. రాజమండ్రిలో రథం రగడ కాకరేపుతోంది. ఆదిరెడ్డి మార్గాని భరత్ మధ్య యుద్ధం ముదురుతోంది. మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడంటూ పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. టీడీపీ ప్రెస్ నోటు పోలీసులు రిలీజ్ చేశారంటున్నాడు భరత్. తన ప్రచార రథాన్ని తానెందుకు తగలబెట్టుకుంటానంటూ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి సిద్ధమంటున్నారు మార్గాని భరత్. అయితే భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ అవుతున్నారు. నీలా నేను ఖాళీగా లేను అంటున్నారు ఆదిరెడ్డి. చిల్లర రాజకీయాలు మానుకోమంటూ సూచిస్తున్నారు. పబ్లిసిటీ కోసం దేవుడితో రాజకీయాలు వద్దంటూ ఆదిరెడ్డి భరత్కు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటున్నారు ఆదిరెడ్డి. మొత్తం మీద రాజమండ్రిలో రథం రగడ రాజుకుంటోంది. ఆదిరెడ్డి వర్సెస్ మార్గాని భరత్గా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి మార్గాని భరత్ స్పందించారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. దీంట్లో దోషులు ఎవరు ఉన్నారు, బాధ్యులు ఎవరు ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిగా బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అతను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమని చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఆ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే శిలాపలకాన్ని కోలగొట్టిన వాళ్ళు దానికి మైలేజ్ వచ్చింది. ఎవరికి వస్తుంది? ఆ సింపతి నాకు వస్తుంది. అతను ఏమని చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడే అర్థమైపోతా ఉంది. ఇక్కడ మాకు సింపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఎంత కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు 4 రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు? అతను మరీ వచ్చి అన్ని వ్యాపారాలు వదిలేసుకుని వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని అంటే మీరు పంపించిన వ్యక్తిగా మేము భావించాలా? ఎట్లా భావించాలి? ఇప్పుడు ఇంత నీచమైన సంస్కృతి మాకు లేదు. మాకు రాజకీయాలు ఒక్కటే పరమావధి కాదు. వ్యాపారం చేసుకుని మా నాన్నగారు గాని మేం గాని వ్యాపారం చేసుకుని ఇవాళ మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యవహరించిన వ్యక్తులు మేము. ఇవాళ మీరు రాజకీయాల్లో మీరు డబ్బులు సంపాదించుకున్నారో, రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఆనాల వెంకటపారావు రోడ్లో 10,000 గజాల స్థలం అమ్ముకున్నాం మేము. అది ఇవాళ దాని విలువ ఎంత ఉంటుంది? కనీస పక్షాన 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఇవాళ మేమేమన్నా ఈ 5 సంవత్సరాల్లో నా పైన ఏమన్నా మరక ఉందా? మేము ఏ రకంగా వ్యవహరించాము అది ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గెయిన్ చేయడానికి? ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలనే ఇది ఉంటే ఇప్పుడు మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు? మాకెందుకు ఆస్తి నష్టం చేస్తాడు? ఇప్పుడు మా సొంత వెహికల్ ఎందుకు చేస్తాడు? అవతలోడు మీ ఆపోజిషన్ పార్టీలది చేయాలి కదా, మాది ఎందుకు చేస్తాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరు దుర్మార్గం ఉందనేది ప్రజలకి అర్థమవుతుంది. ఈ అవసరం మాకేంటి? ఎందుకు మేము చేస్తాము? ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాది గాని నా కుటుంబ సభ్యులు గాని ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి
గుడి దగ్గరకు కానీ లేకపోతే మీరు ఏం చెప్తారో ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా? వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీది లేకపోయి ఉంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయొచ్చు కదా. దీనిది ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి అతను వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టే అంత ధైర్యం ఒక వ్యక్తికి ఉండదు, ఒక సామాన్యమైన వ్యక్తికి. దీని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ప్రమేయం ఉంటే గాని ఈ విషయము ఈ కార్యక్రమం చెయ్యరు. సో ఖచ్చితంగా దీని వెనకాతలు ఎవరైతే ఉన్నారో మాకు పోలీస్ శాఖ పైన పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ రకమైన దుష్ప్రచారం చేయడం కూడా నిజంగా చాలా బాధాకరం, శోచనీయం. ప్రజలన్నీ కూడా గమనించాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి థ్యాంక్ యూ. రేపు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క పూర్వాపరాలు పూర్తిగా లోతుగా వెళ్లి దీని వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేయించారనే అంశాలను కూడా బయటికి తీసే కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకి నమస్కారం. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ తన ప్రచార వైఖరిని ఓర్వలేని తనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని, సింపతి కోసం విశ్వ ప్రయత్నం చేయడం మనం అందరం కూడా చూసాం. ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైఖరిని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరత్రామ్ ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైఖరిని వారే కార్చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఓటమి భయంతో, ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అయితే మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడంటూ పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రెస్ నోటు పోలీసులు రిలీజ్ చేశారంటున్నారు భరత్. తన ప్రచార రథాన్ని తానెందుకు తగలబెట్టుకుంటానంటున్నారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ మార్గాని భరత్ ఎమ్మెల్యే ఆదిరెడ్డికి సవాల్ విసిరారు. అయితే మార్గాని భరత్పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. నీలా నేను ఖాళీగా లేను, చిల్లర రాజకీయాలు మానుకు అంటూ ఆదిరెడ్డి భరత్కు సూచించారు. పబ్లిసిటీ కోసం దేవుడితో రాజకీయాలు వద్దంటున్నారు ఆదిరెడ్డి. పోలీసు వ్యవస్థను కించపరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయంటారు. మొత్తం మీద ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది, వివాదం ముదురుతోంది. ముఖ్యంగా మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టిన అంశం ప్రస్తుతం రాజమండ్రిలో హాట్ టాపిక్గా మారింది. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, మార్గాని భరత్